హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న చేశాను, మళ్ళీ ఈరోజు చేయాల్సి వస్తుంది ఈ పని. ఎందుకంటే నిన్న మందంగా ఎండబోసినాం కదా అండి, అస్సలు ఎండలేదు. ఈరోజు మార్నింగ్ కొంచెం ఎండ అనిపిస్తే ఆ వడ్లన్నీ తీసేసి కొంచెం పల్చగా చాలా దూరం అయితే పోసినాం. ఇలా 5 మినిట్స్కి ఒకసారి ఇలా కాళ్ళతో ఇలా అనాలండి. ఎందుకంటే పైన ఉన్నాయి ఎండకి ఎండుతాయి, కింద ఉన్నాయి కొంచెం పచ్చిగానే ఉంటాయి కదా. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత అలా చేస్తే కిందివి పైకి, పైవి కిందికి వెళ్తాయి. సో ఎండకుంటే మనకు బియ్యం పట్టిస్తే ఆ బియ్యం అయితే మంచిగా ఉండవు. రైస్ వండుకుంటే ఆ రైస్ అయితే నల్లగా ఉంటుంది. సో అందుకే బాగా ఎండబెట్టాలి వడ్లని. చూడండి డిఫరెన్స్, పైన ఎండినేమో కొంచెం అలా ఉన్నాయి, ఇవేమో తడి తడిగా ఉన్నాయి. ఈ విధంగా అయితే ఎండబెట్టుకోవాలి. చూడండి ఈ డిఫరెన్స్. ఇలా ఊకే కాళ్ళతో అయితే అనుకోవాలండి, కానీ ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు, మబ్బులో పడుతూనే ఉంది. ఇలా చేయడాన్ని అయితే దున్నడం అంటారు మా సైడు. కాళ్ళతో దువ్వాలి ఊకే అటు ఇటు. ఈ పని అయితే మా పెద్దమ్మ కొంచెం మా వదిననేమో వీడియో తీస్తుంది, మా పెద్దమ్మనేమో హెల్ప్ చేస్తుంది. చూడండి, మనకి వడ్లు పండితే ఒక బాధ, పండకుంటే ఒక బాధ. పండకుంటేనేమో ఎలా తినాలి, పండితేనేమో అవి దాపెట్టేదాకా ఇలా ఎండబోయాలంటే మళ్ళీ వర్షం వస్తుందేమో అని అలా భయపడాలి. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకైతే ఈ విధంగా చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే ఇంత దూరం ఎండబోసినాం ఫ్రెండ్స్. వాన అయితే వస్తుంది, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఇన్ని వడ్లు ఎలా దోయాలో ఏమో. మేమైతే స్టార్ట్ చేస్తున్నాం మా వర్క్. అసలు నాకు ఫ్రెండ్స్ మా నాన్న అయితే నాకు అసలు ఏం హెల్ప్ చేయడు. చూస్తున్నా చినుకులు అయితే స్టార్ట్ అయినాయి, నేనైతే ఊడ్చాలని నేనైతే చేస్తున్నా. చూడండి, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఊడ్చాలి నేను. కొంచెం మందం ఉన్నాయి కదా, సో పొరకతోనైతే చీపురుతోనైతే ఊడ్చరాదు. అందుకే ఫస్ట్ అయితే చేతితో కొంచెం దగ్గరికి, కానీ తర్వాత ఊడ్చితే కొంచెం ఈజీగా అవుతుంది. చినుకులు అయితే చిన్న చిన్న చినుకులు వస్తున్నాయి ఫ్రెండ్స్. వర్షం పెద్దగా అయ్యేలోపు ఈ మొత్తం దగ్గరికి అనాలి. ఎవరైనా హెల్ప్ చేయరు, మా బజార్లో చాలా మంది ఉంటారు. కానీ చినుకులు అయితే స్టార్ట్ అవ్వగానే మేమైతే ఊడ్చినాం, బట్ మళ్ళీ కొంచెం దొయ్యగానే చినుకులు అయితే ఆఫ్ అయినాయండి. మళ్ళీ వెడల్పు అయితే అన్నాము. తర్వాత అటు సైడ్ నుంచి అయితే మా వాళ్ళు అయితే దగ్గరికి దోస్తున్నారు, ఇటు సైడ్ అయితే నేను చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.